ఇక ఆఖరి రాశి 12వ రాశి మీనరాశి. విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు? మీనరాశి, ఈ మీనరాశికి వచ్చేప్పటికల్లా శని బాగాలేడు, రాహు బాగాలేడు, కేతు బాగాలేడు, ఏ గ్రహం కూడా బాగాలేదు. శుక్రుడు ఒక్కడు మాత్రం బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు అని బురదలో కాలేస్తారేమో భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళలో మరి 4 రకాలు ఉన్నారు. పద్మిని జాతి, మరి చిత్తిని జాతి, ఇట్లా 4 రకాల నీచ జాతులు ఉన్నారు. పద్మిని జాతి స్త్రీ బాగుంటుంది, కానీ నీచ జాతి స్త్రీ వీడికి అందంగా కనపడి వెండి పెళ్లి చేసుకున్నాడంటే మాత్రం నరకం అనుభవిస్తాడు. మరి ఈ మీనరాశి వాళ్ళకి లగ్నంలోకి శని వచ్చాడు. చేయరాని పనులన్నీ చేస్తారు. దానివల్ల మూల కూర్చొని ఏడుస్తారు. కోర్టులో కనుక దావా చేసి ఉంటే గెలిచిన వాడు ఇంటికి పోయి ఏడుస్తాడు, వీడు ఓడిపోతాడు, కోర్టులోనే ఏడుస్తాడు. అంత బాధాకరమైనటువంటి రోజులు మీనరాశికి. ఇప్పుడే శని ప్రారంభం. జన్మశని ఎట్లా ఉంటాడంటే అప్పుడప్పుడు పుట్టిన పిల్లవాడు ఏమాత్రం అజాగ్రత్త పడ్డా ఆ పిల్లవాడు బతకడం చాలా కష్టం కదా. తల్లి ఎంతో జాగ్రత్తగా పెంచితే బతుకుతాడు. అంత కష్టమైన రోజులు ఇవి. ఈ రోజుల్లో మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అందులో ఏలినాడు శని 2వ భాగం జన్మశని అంటారు. మన అమ్మడెవడన పడతాడు, నాకు లేదంటే వెండు రోజమ్మడు జన్మశనిలాగా పట్టాడు ఇది రవి అంటారు. జన్మశని అంటే చాలా కష్టపెట్టేవాడు జన్మశని. గోచార రీత్యా శని బాగాలేడు. కాబట్టి మీ జన్మ లగ్న రీత్యా పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా కానీ అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఇవన్నీ చెప్పినవి నిజంగా జరగాలా, జరగకుండా ఉండాలా, అది మీ చేతిలో ఉంది. ఎందుకంటే ఒక శ్లోకం చెప్పా, ఏమిటి? శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యవరదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. యుగాది రోజున పంచాంగ శ్రవణం ఇందులో చెప్పిన విధంగా వీరు పంచాంగ శ్రవణం చేస్తే వ్యాధి ఉన్నవాడికి ఎన్ని మందులకైనా ఒక యాంటీబయాటిక్ వాడతారు. ఆ యాంటీబయాటిక్ ఎట్లా పనిచేస్తుందో మీరు ఈ పంచాంగ శ్రవణం సంవత్సరాది పండగ రోజున దేవుడికి దీపారాధన చేసి వేపూత ప్రసాదం నివేదన పెట్టి ఆ వేపూత ప్రసాదం తీసుకొని ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఎటువంటి మహావ్యాధికైనా సరే యాంటీబయాటిక్ ఉంది. ఎయిడ్స్ వ్యాధికి పాము విషం ఉంది తగ్గటానికి. అట్లా ఇప్పుడు వస్తున్న రోగాలకి తేలు విషం పనిచేస్తుంది. ఈ తేలు విషం వైరస్ వల్ల వస్తున్న రోగాలు. ఈ వైరస్ వల్ల వచ్చే రోగాలకి తేలు విషం పనిచేస్తుంది. కాబట్టి అట్లా మీకు మేలు జరగాలి అంటే ముందు పంచాంగ శ్రవణం చేయాలి. పాము జోలి పోకూడదు. మన్ని బతికించేదే తేలు, మన్ని బతికించేదే. ప్రతి జీవరాశి కూడా దైవస్వరూపంగా భావించమని చెప్పేది హిందూ మతం. జ్ఞానం గల మానవుడు ఎవడు కూడా ఏ జీవరాశికి అపకారం చేయడు. ఇట్లాంటి సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాడు. అయితే మేము చేయమా, మేము దుర్మార్గులమా? కాదు, వాళ్ళలాగా మీరు చేయండి అని చెబుతున్నాను. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా మన విశ్వావసునామ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణం, అలానే 12 రాశుల వారికి సంవత్సర ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ్య అవమానాలు అన్నిటినీ కూడా సవివరంగా గురువుగారు తెలియజేశారు.
మీరు కూడా ఈ పంచాంగ శ్రవణం చేసి అన్ని దోషాలకి పరిహారాలు చేసుకోవాలని, అలాగే ప్రత్యేకంగా ఎవరెవరికి జాతక దోషాలు ఉన్నా కూడా వారి వారి జాతకాన్ని గ్రహచారం గోచారం దృష్ట్యా తెలుసుకొని పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు గురువుగారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురువుగారితో నేరుగా మాట్లాడి మీ జాతకాల గురించి తెలుసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.